వారు కూడా టు స్టార్ట్ విత్ శివరాం ప్రసాద్ గారు నిన్న 2 మేజర్ డెవలప్మెంట్స్. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో చూసి మీ దగ్గరకు వద్దాం. నిన్న మాట్లాడింది వచ్చేసనే పైది కూడా నాకు సుమతి శతకం గుర్తొచ్చింది. అంటే చాలా చిన్నగా కనిపించే క్రిమి కీటకాలు కూడా, చిన్న చీమలు కూడా ఒక బలవంతమైన సర్పాన్ని చంపేస్తాయి అన్నట్టుగా చిన్న చిన్న ఆలోచనలు ఇండివిజువల్ వ్యక్తులు వీళ్ళందరూ కూర్చొని మనకి సరైన దేశం తాలూకు గాఢతని కానీ తీవ్రతని కానీ దీని తాలూకు లోతును అర్థం చేసుకోకపోతే చాలా డివిజివ్నెస్ యాటిట్యూడ్తో మాట్లాడి దేశం తాలూకు సమగ్రతని బలి చేసేయడానికి ఎప్పుడు శక్తులు సిద్ధంగా ఉంటాయి. అలాంటి అలాంటి ఆలోచన ప్రవాహంలో మనం చిక్కుకోకూడదు అన్న భావన తెలియజెప్పడానికి ఈ ఢిల్లీని వేదికగా పెట్టాం. అయితే చాలా కోట్ల మంది చిన్న చిన్న ఆలోచనల వ్యక్తులు కూడా కలిస్తే అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, చాలా బలమైన ప్రభావాన్ని సృష్టించగలరు. అందుకని ఈ విభజనవాదాన్ని సృష్టిస్తున్నారు. లేదంటే ఇలాంటి పరిస్థితుల్లో మనం దాంట్లో భాగస్వామ్యం కాకూడదు. దాంట్లో మనం ఎంత ఎదురెడ్డి పోరాడాలని చెప్పడానికి దీని తాలూకు ముఖ్య అంశం. ఈ మధ్య మీరు చూస్తా ఉన్నారు కాక్రోచెస్ అనే ఇది కూడా అని నాకు మీకేమైనా అర్థమైందా? ఇప్పుడు ఒకటి వాసుదేవన్ గారు ఇందులో బలవంతమైన చలిచీమలు ఎప్పుడు కూడా సహజంగానే పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్స్ కన్ఫ్యూజింగ్ ఉంటాయి. అంటే ఒక క్లియర్ పాత్ అనేది కనపడదు. ఇక్కడ ఏంటంటే బలవంతమైన సర్పము చలిచీమల చేత ఎక్కి చావదు సుమతి అన్నప్పుడు బలవంతమైన సర్పం కూడా చీమల మూలన ఇది పోతుందంటేనే మళ్ళీ చలిచీమలతో పాటు చెడు చీమలు అన్నారు. చలిచీమలు, చెడు చీమలు. అట్లాగే మళ్ళా జంజీని తీసుకొస్తా ఇక్కడ ఈ కాక్రోచ్ పార్టీని ఉద్దేశిస్తా మళ్ళా ఒక విధమైన వ్యాఖ్యలు చేశారు. అంటే 2 పక్కన ఆయనే మాట్లాడుతున్నారు, 2 విధానాలు వారే మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే క్లియర్గా ఒక ఇది ఆయన ఢిల్లీలో పెడతానికి కారణం ఏమనిపించిందంటే ఇక్కడ తెలంగాణలో అమరవీరులకి 1200 మంది చనిపోయారు, వారికి నివాళులర్పిస్తానికి హైదరాబాద్ వస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ అనేది మన నేషనల్ పార్టీ కూడా నేషనల్ విధానాలు అవలంబించకుండా ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొడుతుంది అనే దాని మీద ఆయన రియాక్ట్ అయ్యి ఇది కాదు, దేశ సమగ్రత సమైక్యత ముఖ్యం, మాకు ఇది జనసేన పార్టీకి సమగ్రత ముఖ్యం, దేశ సమగ్రత దాని మీదే మేము ముందుకెళ్తాం, ప్రాంతీయంగా ఉన్న కొన్ని విషయాలను రక్షించుకుంటేనే దేశ సమగ్రత కోసం ఉంటాం తప్ప. అంటే ఆయన ఒక దాంట్లో క్లియర్లీ మెన్షనింగ్ అబౌట్ డివిజివ్ పాలిటిక్స్, విభజన రాజకీయాలు, అది ఒకటి మాత్రం అప్రిషియబుల్. పాలిటిక్స్ గురించి క్లియర్ గా చెప్పారు. ఏంటంటే దేశమే మన ఇల్లు అనుకుంటే దాంట్లో రాష్ట్రం అనే గదిలో మనం ఉన్నా దేశం మొత్తం మనదే అన్నాడు. అంటే దేశాన్ని ఇల్లులాగా చేసుకోమని అంటే మంచి ఇది అక్కడ క్లారిటీ ఉంది, అక్కడ ఆ విషయంలో క్లారిటీ ఉంది. మిగిలిన వాటిలో అంత క్లారిటీ లేకపోయినా ఇక్కడ మనకేమనిపిస్తుందంటే కాంగ్రెస్ ప్రభుత్వం తనని ఆపటం మీద ఒక దాన్ని రియాక్ట్ అవడం ఒకటి, దేశ సమగ్రత మీద మాట్లాడటం ఒకటి, అలాగే పార్టీని సౌత్ ఇండియా మొత్తం విస్తృతపరచాలనే ఒక లక్ష్యం కనపడుతుంది ఇక్కడ. ఏంటంటే దేశ సమగ్రత ముఖ్యం, నాకు ప్రాంతీయ తత్వమే కాదు, ప్రాంతీయతని రక్షించుకుంటూనే దేశ పరిరక్షణ కోసం, దేశ సౌభాగ్యం కోసం పాటుపడాలనే మాట ఉంది కదా. అది ఇప్పుడు అక్కడ మీకు తమిళనాడు నుంచి, అలాగే కేరళ నుంచి, తెలంగాణ నుంచి కూడా సభ్యులు వచ్చారు అక్కడ. అంటే ఒకటి ఏంటంటే పార్టీని విస్తృతపరచాలనే లక్ష్యం కనపడుతుంది. అలాగే ఇప్పుడు ఈ జంజీ గురించి మాట్లాడతా, కాక్రోచ్ పార్టీ గురించి మాట్లాడుతా మంచి మాట్లాడాడు, చెడు మాట్లాడారు. అక్కడ ఏంటి మళ్ళా వాళ్ళు యువత ఆవేశంగా తప్పుదోవ పడతారు కాబట్టి దాన్ని మీరు స్టడీ చేసి దాని మీద ఆలోచించి మాట్లాడండి. ఇది ఆల్రెడీ ఇదివరకు అంబేద్కర్ గారు చెప్పిందే. ఇది పోరాటం గురించి మాట్లాడతా అంబేద్కర్ గారు చెప్పిన మాటలే ఈయన మార్చి మాట్లాడారు. అయితే ఏంటంటే ఉద్దేశం కరెక్ట్గా కనపడుతుంది. ఆయన ఉద్దేశం ఏంటంటే దేశ సమగ్రత అనే దాని మీద కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకున్నట్టు కనపడుతుంది.
క్లియర్ అండి. కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని మీరు ఎక్కడికక్కడ ఏదో ఒక విధమైన మాటలు మాట్లాడతా దేశ సమగ్రతకి భంగం కలిగించే విధంగా, ఇందాక మీరు అన్నారు కదా డీప్ స్టేట్ ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు ఫస్ట్ ఎక్కడ కనపడింది, పంజాబ్ బార్డర్, బంగ్లాదేశ్. ముందు ఇక్కడ మన దేశంలో రైతుల ఆందోళన, రైతుల ఆందోళన వదిలేసేయండి, అసలు విదేశాల్లో చూస్తే బంగ్లాదేశ్ లో కనపడింది, తర్వాత నేపాల్ లో కనపడింది. అయితే ఏంటంటే వాళ్ళు అనుకున్న దానికి వ్యతిరేకంగా నేపాల్లో అది మారింది. ఈ డీప్ స్టేట్ అనుకున్నట్టుగా నేపాల్లో జరగల, కానీ బంగ్లాదేశ్ లో జరిగింది. అటువంటి ప్రయత్నం భారతదేశంలో చేయడానికి ప్రయత్నం చేస్తున్నారంటే ఉండొచ్చు. ఖచ్చితంగా అండి. ఇప్పుడు సిన్స్ ఇండిపెండెన్స్ సిఏఏ కానీ డీప్ స్టేట్ కానీ 65 సార్లు కుట్రలు చేసింది ఇక్కడ రెజ్యూమ్ చేంజ్ చేయడానికి. ఒకసారి అమరవీరుల గురించి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు, శివరాం ప్రసాద్ గారు ఒకసారి ఆ విజువల్ కూడా చూద్దాం. నిన్న అభిజిత్ దీప్కే మీద జైపూర్లో దాడి జరిగింది. సరే, ఆ పార్టీ విధానాలు లేకపోతే ఆ పార్టీ పేరు నచ్చకపోవచ్చు, బొద్దింకలు ఏంటి అని చెప్పి, బట్ ఆయనే మనం వీఆర్ ఇన్ డెమోక్రటిక్ సొసైటీ. ఆయన ఏదో వస్తాడు, చెప్పుకుంటాడు ఆయన బాధ వేదన, లేకపోతే జనం గుండెల్లో గూడు కట్టుకున్న మన అభిప్రాయాలన్నీ షేర్ చేసుకోవడానికి వస్తే చంప మీద దాడి చేసే ప్రయత్నం చేయడం అంటే అంత అసహనం ఎందుకు? రేపు పొద్దున్న నిలబడినప్పుడు రాజకీయంగా తేల్చుకోండి, పొలిటికల్ బ్యాటిల్ చేయండి, కొట్టడం ఏంటి? ఇప్పుడు అది ఎవరైనా ఖండించాల్సిందే. ఎందుకంటే రాజకీయ పార్టీ కింద ఇంకేం రూపుదిద్దుకోవాలి. అది సరే, జంజీ నుంచి వచ్చింది అంటున్నారు, అకస్మాత్తుగా ఏదో సిజేఐ కామెంటు, నిరుద్యోగుల మీద చేసిన కామెంట్ బొద్దింకల్లాగా అనే కామెంట్ని పట్టుకుని ఇది ఈ పార్టీ ఆవిర్భవించింది. సరే, ఆయన అభిజిత్ గారు వచ్చారు, ఓకే, ఆయన క్లియర్గా చెప్పాడు, నేను గాంధీయన్ వేలోనే నిరసన తెలియజేస్తాం. ఇవాళ ఈ నీట్ లీకేజ్ మీద, తర్వాత నిరుద్యోగం మీద, అలాగే పరీక్షల్లో అవకతవకలు అక్రమాల మీద నేను పోరాడతాను. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఎట్లా అయితే ఢిల్లీలో చేశానో ఇది ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి ప్రాంతంలోనూ కూడా నేను చేస్తాను అన్నది ఆయన హక్కు. అది ఎవరో కాదనడానికి వీల్లేదు. అలాగే ఇవాళ ఆయన మీద దాడి చేయటం అంటే ఒక విధంగా పిరికితాను, లేకపోతే ఆ పార్టీ పెరుగుతుంది, వాళ్ళ ప్రభావం పెరుగుతుందనే భయం. అంతేగాని ఇప్పుడు ఇది ఎట్లాగా కాంగ్రెస్ పార్టీని మీరు ఇట్లా చేశారో, ఇందాక బీఆర్ఎస్ ప్రతినిధి మాట్లాడారు, తర్వాత విశ్లేషకులు మాట్లాడారు. నేను ఒకటే అడుగుతున్నా, ఇవాళ భారతదేశంలో ఒక సభ్యర్థానికి లేకపోతే నివాళులు అర్పించడానికి పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు లేదు హక్కు? నేనేనే వెళ్ళొచ్చు తెలంగాణ, మీరేనే వెళ్ళొచ్చు, లేకపోతే గౌతమ్ గారు ఆంధ్ర రావచ్చు, లేకపోతే గౌతమ్ గారు తమిళనాడు వెళ్ళొచ్చు. ఆ హక్కు కాదనడానికి ప్రభుత్వానికి ఎక్కడ హక్కు ఉంది? దాన్ని మాట్లాడకుండా, హక్కులు ప్రాథమిక హక్కులు భంగం కలిగిన దాని గురించి మాట్లాడకుండా, ఆ రోజు ఇది చేయలేదు, ఈ రోజు ఇది చేయలేదని విశ్లేషించడం మన కరెక్ట్ కాదు. అక్కడ ఏదైతే మనం అభిజిత్ గారి జరిగిందో అక్కడ దాన్ని మనం ఖండిస్తున్నాం, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నిరసన తెలియజేసే హక్కు ఆయనకు ఉంది, ప్రజలకు ఉంది. అదే హక్కు నివాళులర్పించే హక్కు పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఇక్కడ పార్టీనా, లేకపోతే ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, లేకపోతే ఆయన ఏది, ఇది కాదు అక్కడ సమస్య. ఒక భారతీయ పౌరుడుగా, ఒక వ్యక్తిగా ఆయనకు హక్కు ఉంది. ఇది ప్రధానం. దాన్ని వదిలేసి మనం ఏదేదో విశ్లేషణ చేయడం కూడా కరెక్ట్ కాదు. అట్లాగే ఇవాళ ఇందాక గౌతమ్ గారు అన్నారు, ఆయన రాకూడదు, రావటం ఏంటని. బీఆర్ఎస్ పెట్టినప్పుడు కేసీఆర్ గారు ఆంధ్ర వస్తే ఆంధ్రాలో కొన్ని ప్రాంతాల్లో స్వాగతించారు. ఏమీ రావద్డం లేదే ఆంధ్రాకి, ఆంధ్రప్రదేశ్ రావద్డం లేదు కదా. నేననేది మీరు విస్తృతంగా ఉండండి. అట్లాగే ప్రాంతీయ పార్టీ గురించి మాట్లాడినప్పుడు ఒకటి చాలా క్లియర్గా ఉన్నాడు ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే నేను చెప్తున్నది ఏంటంటే, ఆయన మన ప్రాంతీయతను పరిరక్షించుకుంటూ దేశ సమగ్రతకి పాటుపడాలి అన్నారు. అట్లాగే క్లారిటీ లేదన్నారు కదా. ఆయన సర్దార్ వల్లభాయ్ పటేల్ 536 సంస్థలను ఏ విధంగా విలీనం చేశారు, ఇవాళ అఖండ భారత్ ఏ విధంగా ఏర్పడింది, ఇది ఏర్పడటానికి కారణం ఏంటి, దీన్ని విడగొడటానికి ప్రయత్నాలు ఏ విధంగా జరుగుతున్నాయి అన్నదాన్ని విశ్లేషించారు. కానీ మనం ఏంటంటే అక్కడ అభిప్రాయం చెప్పడంలో, ఇందాక నేనే అన్నాను, ఆయన అభిప్రాయం చెప్పడంలో ఎప్పుడూ కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది.
మీరు ఇందాక చలి చేములో అన్నారు, చెడు చేములో అన్నాడు ఆయన. ఇది అంటాడు, అది అంటాడు ఆయన. కాకపోతే ఒక విధానం ఏంటంటే క్లారిటీ ఉంది, ఇది నేను ఏం చేయాలి అన్న దాంట్లో ఉంది. నేను అనుకుంటున్నైతే ఆయన్ని నా అభిప్రాయం ప్రకారం ఇప్పుడు ఏదైతే భారతీయ జనతా పార్టీ, ఇప్పుడు ఇందాక గౌతమ్ గారు అన్న దాని గురించి కూడా ఒకటి మాట్లాడాలి. ఏంటంటే భారతదేశంలో సమగ్రతకి ఏమీ ముప్పు లేదు, ఇవాళ భారతీయ జనతా పార్టీనే సమగ్రతకి ముప్పు తీసుకొస్తాను నేను. గత 12 ఏళ్లుగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో, అలాగే ప్రధాని మోడీ ఆధ్వర్యంలోనే ప్రభుత్వం నడుస్తుంది. అంటే ఏ విధమైన అవకతవకలు లేకుండా ఉందంటే అది ఆయన గొప్ప కిందలే చూడాలి మనం, అంతే కదా. 12 సంవత్సరాలు అంటే చాలా పెద్ద లాంగ్ టర్మ్ అది, లాంగ్ టెన్యూర్. కాబట్టి అంటే దేశ సమగ్రతకి భంగం కలగకుండా ఉంది అంటే ఆ గొప్పతనం మోడీకి ఆపాదించాల్సిందే, బీజేపీకి ఆపాదించాల్సిందే. సరే, ఇంకోటి ఏంటంటే మనం ఈ డీప్ స్టేట్ అనేది సరే ఎంతవరకు ఉంది ఏంటి అనేది ప్రూవ్ అవ్వదు, కానీ ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు మాట్లాడేటప్పుడు ఆయన భారత్ జోడో యాత్ర చేశారు, భారతదేశం అంతా తిరిగారు. నాకెందుకు హక్కు లేదని పవన్ కళ్యాణ్ ప్రశ్నించాడు అక్కడ నిన్న. అది కరెక్టే కదా. మరి భారత్ జోడో యాత్ర పెట్టుకుని భారతదేశం అంతా తిరగనప్పుడు రాహుల్ గాంధీ గారు పవన్ కళ్యాణ్ వచ్చి నివాళులు అర్పిస్తే జరిగేది ఏముంటుంది అక్కడ? ఏమవుతుంది? ఆయన ఏం మాట్లాడతాడు? వస్తాడు, నివాళులు అర్పిస్తాడు, వెళ్తాడు. ఏముంది దానికి? తప్పేముంది దానికి? ఇంకొకటి, ఈ రాష్ట్రం గురించి మాట్లాడుతున్నప్పుడు ఒకటి మనం ఇది వరకు వెళ్తే తెలంగాణ సాయుధ పోరాటంలో ఎంతమంది ఆంధ్రప్రదేశ్కి అప్పుడు ఆంధ్రాకి చెందిన వ్యక్తులు వచ్చి ఇక్కడ ఆత్మార్పణ చేశారో, ఏ విధంగా ఇక్కడ జరిగిన పోరాటానికి ఆంధ్ర రాష్ట్రం, ఆ రోజున ఉన్న ఆంధ్ర ప్రాంతం సపోర్ట్ ఇచ్చిందో ఒక్కసారి వెళ్తే చరిత్రలోకి వెళ్తే సురవరం ప్రతాప్ రెడ్డి గారు రాసిన పుస్తకాలు చదివితే అర్థమవుతుంది. అంటే చరిత్ర సంస్కృతి. తెలంగాణకు ఆకాంక్షలు ఉన్నాయి, అన్యాయం జరిగింది అనుకున్నారు, రాష్ట్రం విడిపోయింది. కానీ రాష్ట్రం విడిపోయినా హృదయాలు విడిపోవు, మనుషులు ఒకటే. ఇక్కడికి అక్కడికి సంబంధాలు సాగుతున్నాయి. ఎటు తిరిగి ఏంటంటే పాలిటిక్స్కి వచ్చేటప్పటికి ఇష్టమైన మాట్లాడుతున్నారు, రాజకీయానికి వచ్చేటప్పుడు మాట్లాడుతున్నారు. సరే, గౌతమ్ ప్రసాద్ గారు కేటీఆర్ గారి భార్య ఎవరు? ఆంధ్ర ప్రాంతానికి చెందినవాడు కదా. కేటీఆర్ గారి భార్య ఆంధ్ర ప్రాంతానికి చెందినవారే కదా. అక్కడ ప్రాంతీయ విభేదాలు ఇట్లా రాకూడదు. ఇది దేశ సమగ్రతకి ఖచ్చితంగా భాగం. ఏంటంటే ఓకే, ఏ ప్రాంతం ఆకాంక్ష ఆ ప్రాంతం నిలబెట్టుకోవడానికి, లేకపోతే అది తప్పు లేదు. రాష్ట్రం కావాలని కోరుకోవడంలో కూడా తప్పు లేదు. గౌతమ్ ప్రసాద్ గారు మాట్లాడతారు. గౌతమ్ ప్రసాద్ గారు, ఆయన అభిజిత్ దీప్కే మీద దాడి జరిగింది. ఈజ్ ఫ్రీ టు ఎయిర్ ఈజ్